ముందుకెళ్తున్నారు. 30 ఏళ్లుగా మాదిగల ప్రాణ త్యాగాల ఫలితం ఎస్సీల వర్గీకరణకు రాజ్యాంగబద్ధ హక్కు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పేరుపోగు లక్ష్మణ తెలిపారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో అంబేద్కర్, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేరుపోగు లక్ష్మణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటం చేయాలని, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడాలని, బడ్జెట్లో సమానత్వం సాధించడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు. మరి 30 సంవత్సరాలు గడిచింది. ఈ 30 సంవత్సరాల మహోత్తర ఉద్యమం, మరి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మందకృష్ణ మాదిగ్ గారు, ఆయన నాయకత్వంలో మేమంతా కూడా మరి ఎంతో కృషి చేసి ఆయన ఇచ్చేటటువంటి పిలుపుని అందుకొని ప్రతి పిలుపుని మరి హైదరాబాద్ పిలుపునిచ్చినా, మరి ఆంధ్రలో ఎక్కడ పిలుపునిచ్చినా కూడా మరి దాన్ని సక్సెస్ చేస్తూ ఎంతో శ్రమలు తీసుకొని లాఠీ దెబ్బలు సైతం మేము లెక్క చేయక, జైల్లో సైతం లెక్క చేయక ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా మరి చేసి ఎన్నో సార్లు జైళ్ళకి వెళ్ళొచ్చాం. మరి మాకన్నా ఎక్కువగా ఎంతో మంది ఆహుతై మాకు వర్గీకరణ జరగాలి, మా జాతి లక్ష్యం నెరవేరాలి, మా బిడ్డలకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఈ 59 కులాలకు, ఉప కులాలకు అన్నిటికీ కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా అందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలని చెప్పేసి ఆహుతి చేసుకొని, అంటించుకొని, తగలేసుకొని మరి ఎంతో మంది మరి ఆత్మహత్యలు చేసుకొని ఈ జాతి కోసం అమరులైనారు. వారి యొక్క ఆశయం నెరవేరిందని చెప్పేసి మేము ఈ రోజు గర్వంగా చెప్తున్నాం. ఈ యొక్క విజయాన్ని వారికే అంకితం చేస్తున్నాం. మరి మాలాంటి ఉద్యమకారులు కూడా ఎంతో మంది ఈ యొక్క ఉద్యమంలో చనిపోవడం జరిగింది. ఎంతో మంది యాక్సిడెంట్ల రూపంలో ఉద్యమాలు చేసే క్రమంలో మరి ఆరోగ్య రీత్యా ఎంతో మంది శ్రమ తీసుకొని అన్నగారి నాయకత్వంలో మరి అమరవీరులైనారు. అలాంటి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు నిజంగా వాళ్ళు ఉండింటే ఎంతో సంతోషంగా వ్యక్తపరిచేవాళ్ళు. ఎందుకంటే ఇది మా జాతికి అంకితం చేశాం. మా జాతికి ఎంతో మంది ఇతర కులాల వాళ్ళు కూడా శ్రేయభిలాషులుగా ఉండి మరి సందాలు ఇచ్చి ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి వారికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గతం నుంచి మరి ఎన్నో పోరాటాలు చేసే క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు వర్గీకరణ 4 సంవత్సరాలు అమలు చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అది మాలల సోదరులు కొందరు వీక్తులు చెంది మాకు హరాస్మెంట్ చేస్తూ కోర్టులో కేసి దాన్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ మరో పోరాటం చేస్తూ